నా పేరు పోచంపల్లి స్వామి, గ్రామం భూపత్పూర్, సుల్తానాబాద్ మండల్, పెద్దపల్లి డిస్టిక్. ఇక్కడ మాకు దగ్గర గెర్రపల్లి స్టేజీ, గెర్రపల్లి గ్రామంలో ఇఫ్కో బజార్ ఉన్నది. అందులో నుండి నేను ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్ళి నేను నానో యూరియా వాడుతున్నా. నాకు ఒక 8 ఎకరాల ల్యాండ్ ఉన్నది, మొత్తం పొలము. నాకు ఈ నానో యూరియా నేను స్ప్రే చేయడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు డ్రోన్ కూడా పంపిస్తారు స్ప్రే చేయడానికి. అందులో నేను ఈ నానో యూరియాలో ఈ పురుగు మందులు కూడా కలిపి స్ప్రే చేస్తున్నా నేను. అప్పుడు మనకు ఈ పంట కూడా దిగుబడి కూడా బాగా వస్తుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనం యూరియా బస్తాలు తెచ్చి చల్లినప్పుడు ఒకడ ఎక్కువ వాడు, ఒకసారి తక్కువ వాడు, అక్కడ అగ్గి తెగులు కానీ దోమపోట్లు కానీ రాకుండా ఉంటుంది. అందుకని మేము ఎప్పుడు ఈ నానో యూరియా ఎక్కువ వాడుతున్నాము. అందులో ఇంకా అన్ని రకాలుగా పురుగు మందులు కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చి మేము డ్రోన్ ద్వారా ఒక్కోసారి స్ప్రే చేస్తున్నాము. అది మాకు దగ్గర లేనప్పుడు మేము మామూలుగా స్ప్రే కూడా చేస్తున్నాం. అన్ని రకాలుగా దిగుబడి కూడా బాగా వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, బయట పెస్టిసైడ్ దుకాణం షాపుల కన్నా మనకు ఈ ఇఫ్కో బజార్లో రేట్లు మనకు రైతులకు అనుకూలంగా కొంచెం అంత తక్కువ, చాలా ఫరక్ ఉంది. మందులు కూడా బాగా పనిచేస్తున్నాయి. బయట ఏంటంటే రైతులకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. కొందరు రేటు కాడ ఎక్కువ అటు ఇటు కాకుండా ఇక్కడ ఇఫ్కో బజార్లో మనకు ప్రతి రైతు ఎవరు వేయినా ఒకటే రేటు, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. మళ్ళీ మనకు ఈ పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది, మందులు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అందుకని రైతులు బయట పోయి మోసపోయేదానికన్నా ఇంకా మనకు ఈ రైతులందరూ ఇప్పుడు నేను వాడిన పంట పొలం చూసి అందరూ ఈ మన నానో యూరియా వాడాలని నేను అందరి రైతులు తెచ్చుకొని మందులు కొట్టుకొని మంచి దిగుబడి తెచ్చుకొని అన్ని రకాలుగా బాగుపడాలని మేము కోరుచున్నాము. అది నానో యూరియా, ఇది ఏది మందు బస్తాలు, మన యూరియా బస్తాలు తెచ్చి వాడింది. దానికి దీనికి ఎంత ఫరక్ ఉందంటే మనకు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తేనే తెలుస్తుంది. అందులో కొంచెం దోమపోటు ఎక్కువ వచ్చింది, ఇందులో తక్కువ ఉన్నది. అందుకని మన ఇఫ్కో బజార్లో నానో యూరియా కానీ పురుగు మందులు కానీ అన్ని రకాల మందులు ఉన్నాయి. మన ఇఫ్కో బజారు వాళ్ళు అందించిన మందులు మంచి తక్కువ రేట్లో ఎక్కువ దిగుబడి పొంది రైతులు మంచి లాభపడాలని కోరుచున్నాం.